ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ముందుగా మార్కెట్ స్నాప్ షాట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మన ఫ్రైడే డేటా చూసుకుంటే మనకి 1565 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ వచ్చేసరికి 3245 కోట్లు అనేది బై చేయడం జరిగింది. నెట్ టు నెట్ అనేది చూస్తే ఓవరాల్గా మనకి 1680 కోట్లు మన ఫ్రైడే అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఇది ఎఫ్ఐఎస్ డేటా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఒకసారి క్యాపిటల్ మార్కెట్స్ స్నాప్ షాట్ అనేది చూద్దాం. చూస్తే మనకి ప్రస్తుతానికి 17,095 దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అనేది. సో ఆల్మోస్ట్ 17,100 ఈ రోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి విక్స్ అయితే 20 బిలో అనేది ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ అ పాజిటివ్ ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం చూస్తే నిఫ్టీ 50లో మనకి అడ్వాన్సెస్ 41 ఉన్నాయి, డిక్లైన్ 9 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ 500లో మనకి అడ్వాన్సెస్ 389 ఉన్నాయి, డిక్లైన్స్ 111 ఉన్నాయి. మిడ్ క్యాప్లో మనకి అడ్వాన్స్ 42 అండ్ డిక్లైన్స్ అనేవి 80 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ టాప్ గెయినర్స్లో మనకి హిందాల్కో, భారతీయ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ఇది నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ అదాని అంటూ, అది కూడా వెరీ లిటిల్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతున్నాయో. బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ అంటే హైయెస్ట్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐడియా, సుజలాన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, జొమాటో, టాటా స్టీల్, జేపీ పవర్, పవర్ గ్రిడ్, రేణుకా షుగర్స్, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్. అదేవిధంగా వాల్యూ వైజ్గా చూసుకున్నట్టయితే రిలయన్స్, అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని గ్రీన్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్ అండ్ ఎస్బీఐ అని. ఫ్రెండ్స్ 52 వీక్ హై అండ్ లో అనేది ఒకసారి చూద్దాం. అండ్ కొన్ని స్టాక్స్ ఫ్రెండ్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి అప్పర్ సర్క్యూట్ కొన్ని ఉన్నాయి, 84 ఉన్నాయి, లోవర్ సర్క్యూట్ వచ్చేసరికి 44 ఉన్నాయి. టోటల్గా ఏంటంటే సర్క్యూట్ చేసిన స్టాక్స్ 153 అనేది కనిపిస్తున్నాయి. అప్పర్ సర్క్యూట్లో ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సెక్యూరిటీస్ గ్రేటర్ దాన్ 20 రూపీస్ అనేది ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్టాక్స్ మీరు కావాలంటే ఒకసారి ఫిల్టర్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా లోవర్ బ్యాండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఈ స్టాక్స్ అనేది లోవర్ బ్యాండ్ అనేది హిట్ అయింది డౌన్ సైడ్ ఈ స్టాక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 52 వీక్ హై స్టాక్స్లో ఫ్రెండ్స్ టోటల్గా 76 స్టాక్స్ 52 వీక్ అండ్ లోలోకి రావడం జరిగింది. వాటిలో 36 52 వీక్ హైకి వచ్చినాయి, 40 52 వీక్ లోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇక్కడ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జనరల్గా వీటిల్లో మనం ఏంటంటే పాజిటివ్ బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే బేస్డ్ ఆన్ యువర్ మీ ఎనాలిసిస్ ఏంటంటే ఇక్కడ వీటిలో ఇదైతే 52 వీక్లో దీంట్లో ఏంటంటే షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే మనకి బల్క్ డీల్స్లో ఫ్రెండ్స్ అంబుజా, A&M జంబో బ్యాగ్స్, BTML, ఓకే, క్లౌడ్, ఫోకస్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఇండియా సెమ్. ఓకే, ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. బల్క్ డీల్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చేంజెస్ జరుగుతుందన్నమాట ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది బ్లాక్ డీల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇన్ క్వాంటిటీ కానీ సెల్లింగ్ బయింగ్ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్లో పెద్ద లేవు, సిప్లా, యునైటెడ్ బ్రేవరీస్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి మెయిన్గా మనం క్రూడ్ ఆయిల్ అయితే మనకి డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఒక డౌన్ ట్రెండ్ ఛానల్లో ఫార్మేషన్లో వెళ్తూ ఉంది క్రూడ్ ఆయిల్ అనేది. ఓకే, ఒక ఫాలింగ్ వెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డౌ జోన్స్ అనేది చూసుకున్నట్టయితే ఇది కంటిన్యూస్గా ప్రీవియస్ లోస్ ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ చేసుకొని క్లియర్గా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, ప్రీవియస్ స్వింగ్లో ఇది ఒకసారి ఇండికేటర్స్ అనేది చూస్తే మనకి ప్రస్తుతానికి అయితే బిలో జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుంది అండ్ డిఎంఐ కూడా నెగిటివ్ టెరిటోరియల్ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం యూఎస్డి అయినారు 82.02 దగ్గర హై క్రియేట్ అయింది, కొద్ది కన్సాలిడేషన్ తీసుకుంటుంది, చూద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది మనకి 19.9 అనేది ఉంది, కొద్దిగా కూల్ ఆఫ్ అయితే జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. మొన్న ఫ్రైడే మంచి ర్యాలీ చేసింది ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఆర్బీఐ పాలసీ వల్ల. బట్ అగైన్ ఏంటంటే హైయర్ లెవెల్స్లో అయితే సెల్లింగ్ అయితే చేస్తున్నారు, గమనించండి. ఈరోజు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటారేమో అనిపిస్తుంది, చూద్దాం. అండ్ మరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రస్తుతానికి మ్యాగ్డీ కూడా జీరో లైన్ కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. సరే చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ
16,960 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసరికి 17,100 అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇవి ఒక 40 పాయింట్స్ అండ్ 140 అంటే మనకి 140 పాయింట్స్ నెగెటివ్‌గా ఉంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. మనం రికార్డ్ చేసిన టైం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 7:41 ఏఎంకి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే నిన్న మనకు ఒక సెషన్ కండక్ట్ చేసుకున్నాం సండే. దాని యొక్క ఫీడ్‌బ్యాక్ ఇది. థాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు. కొంతమంది ఏంటంటే స్ట్రాటజీ అడిగారు. డెఫినిట్‌గా స్ట్రాటజీ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.